ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఇలా నీట్గా బ్రాడ్గా రావాలి, తొట్టిలాగా రాకుండా ఇలా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్, ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉన్నప్పుడు పైపింగ్ కార్నర్స్ దగ్గర నీట్గా వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి? నడుము సన్నగా ఉండి చెస్ట్ లేదా బస్ట్ అనేది హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ని కానీ ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి? పైపింగ్ చూసారా ఇంత నీట్గా రావాలి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది బాడీకి గుచ్చుకోకుండా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చేలా కార్నర్స్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి అంటే మనం ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఇలా పైపింగ్ రెడీ అవుతుంది? చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను. మధ్యలో 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? పైపింగ్ క్లాత్ ఇలా నీట్గా రెడీ అవ్వాలి. హ్యాండ్స్కి ఇలా పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ క్లాత్తో హ్యాండ్స్కి అయితే పైపింగ్ని స్టిచ్ వేశాను. బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్, ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉన్నప్పుడు కార్నర్స్ నీట్గా వచ్చేలా పైపింగ్ని ఇంత నీట్గా స్టిచ్ వేసాను. బ్రాడ్గా కట్ చేస్తే భుజాలు జారిపోతాయా? సైడ్ జాయింట్ ఇలా తిన్నగా ప్లస్ గుర్తు రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? ఫుల్ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.